అయ్య గారిని చూస్తుంటే చిరునవ్వుతో పలకరిస్తారన్న. మరి బాబన్న గారు అంటే నేను వింటున్నా కానీ అది వారిని కలుసుకున్నది తక్కువే, కానీ ఈ సహకారం మాత్రం నేను ఎంతగానో ప్రేమిస్తాను. ఎంతో మరి వారు చక్కగా పరిచయం చేస్తూ బైబిల్స్ కావచ్చు, క్రిస్టియన్ ఆర్నమెంట్స్ అన్ని చక్కగా ఎంతగానో శ్రద్ధగా నిజంగా హోలీగా చేస్తారన్న బిజినెస్. దేవుడికి మహిమ. హల్లెలూయా. చక్కగా అన్న ఎక్కడ కనపడినా కానీ అన్న చక్కగా పలకరించుకుని నేను ఉండలేను, ఎందుకంటే చక్కగా చిరునవ్వుతో కనిపిస్తారు. ఆత్మీయులు ఇలాంటి దైవ సేవకులను మీరు కాబట్టే కలిగి ఉండటం మీరెంతో ధన్యులు. హల్లెలూయా. మీరెంతో ధన్యులు. నిజంగా ఏంటంటే మీరు వారిని కనులుగా ఎంచాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ ప్రాంతంలోని నాన్నగారు అసలు ప్రభువును గురించి ఎవరికి తెలియనటువంటి కాలంలో ప్రభు వాక్యాన్ని ప్రాంతంలో ప్రకటించి వారి జీవితకాలం అంతా కూడా ప్రభు సేవలో ప్రభుత్వం అనుపరిచి కొన్ని ఆత్మలు రక్షించి అద్భుతం వారే కాకుండా వారి కుమారులు కూడా ఆ పరిచయాన్ని కొనసాగించేటువంటి ఒక మంచి ప్రార్థన వేసినటువంటి పునాది తరతరాలు మారిన అనేక ఆత్మని పరిచయాల ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటే ఈరోజు హమ్ము ఆర్భాటాలు హడావుడి పరిచయం ఎక్కువైపోయింది, కానీ అన్న ఇస్సాకు గారు ఎలాంటి హడావుడి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చక్కగా అందరినీ రీతిగా కూర్చోబెట్టగలిగారంటే నిజమైనటువంటి దేవుని పిల్లలు ఏంటి మీరంటే వాళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడున్నటువంటి మీరందరూ కూడా మీరు అనుకుంటే ఇక్కడ కూర్చోవాలి. పరిశుద్ధాత్ముడే మనందరినీ కూడా, ఈవెన్ మీ ఆల్సో నన్ను కూడా పరిశుద్ధాత్ముడే ఇక్కడికి నడిపించాను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఈ పరిచయంలో వాక్యం అందించడానికి ఆహ్వానించినటువంటి దైవజనులు ఇస్సాకు అన్న గారికి నా నిండు వందనాలు. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మని వస్తారు. స్తోత్రం. అంటే వాక్యం చెప్పడానికే కాదు, మీకు తోడుగా వస్తాను, మీకు సహకారిగా వస్తాను. గుర్తుపెట్టుకోండి. ఆమె హల్లెలూయా. వాక్యం కోసం నాకు వాక్యం చెప్పడం కాదు. ఆమె ఎందుకంటే పెద్దలు యోజనకాలు వారి యొక్క అభిషేకం అన్న మీద ఉంటుంది. నేనేం నమ్ముతానంటే, గుర్తుపెట్టుకోండి, అభిషేకం అన్నా ఉండాలి, అభిషేకము కలిగిన వారితో సహవాసం అన్నా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? అభిషేకం అన్నా ఉండాలి, అభిషేకం కలిగిన వారితో సహవాసం అన్నా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, వేగంగా వాక్యంలో ఉంటున్నాం. ఓకే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు. ఆమె చెప్తామందరూ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన, అందరూ కూడా తల వచ్చి ప్రభు మనతో మాట్లాడారు. ఆత్మస్వరూపుడుగా ఒక ఇన్విజిబుల్ గెస్ట్ మన మధ్యలో ఉన్నారు. ఆయన పరలోకంలో మన కొరకు ఒక ప్రతినిధి, మనకు ఒక యాజకుడు. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమును కూడి ఏకీపించి ప్రార్థిస్తారు, అక్కడ ఉంటానని చెప్పినటువంటి మన ప్రభు ఈరోజు మన మధ్యలో ఆత్మస్వరూపులుగా ఉన్నారు. ఆయన వడుకు హృదయం తెరిచి, ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, నాతో మాట్లాడైనా, నన్ను బలపరిచేయను, నన్ను స్థిరపరిచున్నాడు, నీ సమస్యలను తొలగించున్నాడు, నీ మాటలు నా పాదములకు దీపంగా ఉండాలి ప్రభు అన్నాడు. నీ వాక్యం నా త్రోవకు విలువై ఉండాలన్నాడు. నీ వాక్యమే నాకు వృత్తుల కంటే అధికమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. ఒప్పుకో ప్రభు సన్నిధి. నీ వాక్యమే నాకు దీర్ఘాయుష్షు కలిగి చేసేదని ఒప్పుకో ప్రభు సన్నిధి. నీ వాక్కు నా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలిగి చేసేదని ప్రభు అన్నాడు. అట్టి మాటలు నాకు ఈరోజు కావాలి, అట్టి మాటలు నాకు కావాలయ్యా ప్రభు. ప్రభు తప్పకుండా బలపరుస్తాను, తప్పకుండా బలపరుస్తాను. పరిశుద్ధ వేరు తండ్రి నీకు వందనాలు. మేమేమీ ఉన్నామో నీ కృపవలనే ప్రభు. తండ్రి ఎంతో ఆసక్తి ప్రభు, ఆశతో నీ సన్నిధిలో ఉన్నాము. మీరుగా మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు మేలు, మీరు పలికితేనే మాకు మేలు. మీ నామమే మాకు ఆధారం ప్రభు. ఈ దినము తండ్రి నీ దివ్యమైన మాటలతో మమ్మల్ని తృప్తిపరచు. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వేదన, దుఃఖము తొలగించి మమ్మల్ని హృదయానంతో ఈరోజు నింపమని ప్రార్థన చేస్తాం. ఈ సంఘ కుటుంబ ఆశీర్వాద కూడికలు ప్రతి ఒక్క బిడ్డలో నీ మేమును అనుభవించినట్లు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. హల్లెలూయా. మనమందరము కూడా పిలువబడ్డామంట. చెప్పండి, ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డాం? ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డాం? చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డాం? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా ఈ మాట రాసిన వాళ్ళ పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ జాగ్రత్తగా, నేను చక్కగా వాక్యాన్ని చూపిస్తూ వివరిస్తాను, మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచిగా దేవుని వాక్యముతో మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి వచనం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన యొక్క పిలుపు ఎక్కడి నుండి ఎక్కడికి ఉన్నది? ఇహలోకములో నుండి పరలోకం వరకు మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. మన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వసించవలసిన విషయం ఏమిటంటే, పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడినటువంటి మనము ఎవరితో సహవాసం కలిగి ఉండాలన్నది వాక్యము. చెప్పండి, ప్రభు అయిన యేసు క్రీస్తుతో. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనము పిలువబడ్డాం. ఆమేన్.
సో సహవాసము అంటే వాసము అంటే జీవించుట, అవునా, నివసించుట. ఎవరితో సహా నివసించాలి? మనతో కూడా ఎవరు ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉండాలి. హల్లెలూయా. కనుక ఇహలోకంలో ఇకలోక అధికారి అపవాది అయినటువంటి సాతాను లోకంలో నుండి, అదేనా సాతాను సంబంధమైన ఇహలోకంలో నుండి మనము పిలువబడినటువంటి పిలుపు ఏంటిదయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉండడానికి. ఆమేన్. మన సహవాసము ఎవరితో కలిగి ఉంటున్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కలిసి అంటే ఆయన వాక్యమును ఆధారము చేసుకొని జీవిస్తూ ఉంటామో, హల్లెలూయా హల్లెలూయా. సమయమనక అసమయమనక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ లోకంలో అనాలోచితంగా స్వనీతిని ఆధారం చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళక, మీకు అప్పగించినటువంటి దైవజనులను, అర్థమైందా, మీ పైన నాయకులుగా దేవుడు నియమించినటువంటి దైవజనులను మీరు గౌరవిస్తూ వాక్యానుసారముగా వారి యొక్క సలహాలను ఆత్మీయంగా మీరు పొందుకొని, అర్థమైందా, వాక్యానుసారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ముందుకు సాగటానికి మనము పిలువబడ్డాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ముందుకు సాగే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం అంటే కలిసి జీవించడానికి పిలువబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. కనుక అనుదినము కూడా ప్రతిరోజు కూడా నువ్వు పిలువబడినటువంటి పిలుపును నీ కుటుంబంలో నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన నమ్మకత్వాన్ని, మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుని. కనుక ఆయన మనల్ని పిలిచిన దేవుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఆయన మనల్ని పోషిస్తాడండి. హల్లెలూయా. ప్రతిరోజు ఆయన మనల్ని పోషిస్తాడు కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, వాటిని పోషించడం లేదా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సహవాసము చేస్తున్నటువంటి మన ప్రభువు సమస్త సృష్టిలోకి వెళ్ళినా కూడా మనను శ్రేష్ఠులుగా ఇచ్చాడు. హల్లెలూయా. సమస్త సృష్టిలోకి వెళ్ళినా ఆయన సారూప్యమును మనం సృష్టించుకొని మనమే ఆయనకు విలువైన వారము, మనమే ఆయనకు శ్రేష్ఠులము. కనుక అర్థమైందా, అవి విత్తము కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు అన్నారు. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటానంటే, యు హ్యావ్ టు నో యువర్ కాల్. నీ పిలుపు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నీ పిలుపు సరిగ్గా నువ్వు అర్థం చేసుకుంటే, అర్థమైందా, నీ జీవితంలో నిన్ను మించినటువంటి ధన్యుడు మరొకడు. నేను ఒకటి అంటాను, యేసయ్య కొంతమందికి సరిగ్గా అర్థం కాకపోతున్నానే. అదేవిధంగా ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నా చెప్పండి అల్లున్నట్లు. యేసయ్య మనకి అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. మనం పిలువబడినటువంటి పిలుపు, మనం పిలువబడినటువంటి మన ఏర్పాటు మనకి అర్థం కావాలి. అది అర్థం కాకే మన అనేక రకాలుగా మనం ఏమవుతున్నామండి, చిక్కుల్లో పడిపోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే చూడండి, అదే అధ్యాయంలో 2 రోజుల నుంచి నాకు చలి స్టార్ట్ అయిపోయింది. 2 రోజుల నుంచి చలి స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూడండి, రైట్.
కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ జాగ్రత్తగా ఆలోచించండి. 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. మన స్థాయి ఏంటో మనకు తెలియాలి. వాట్ ఈస్ అవర్ పొజిషన్? మన స్థాయి ఏమిటి అంటే, మన స్థితి ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారము. ఆమేన్. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారము. ఈరోజు సంఘ ఆశీర్వాద కూడిక కదా, అవునా? కుటుంబ ఆశీర్వాద కూడిక కదా, అవునా? దేవునికి స్తోత్రం. కుటుంబం అంటేనేమో భౌతిక సంబంధమైన ఇల్లు, మందిరం అంటేనేమో, సంఘం అంటేనేమో దేవుని ఇల్లు. హల్లెలూయా. దేవుని ఇంటికి ఆయనే తండ్రి. ఆమేన్. మన భౌతిక సంబంధమైన కుటుంబానికి భౌతికంగా ఉన్నటువంటి తండ్రి అయితే, ఆయన సకలాత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, నీ భౌతిక స్థితిలో నుంచి నీ ఆత్మీయ స్థితిలో నిన్ను అప్గ్రేడ్ చేశాడు. హల్లెలూయా. నేను ప్రమోట్ చేశాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. మనము భౌతిక సంబంధులము కాదు, పరలోక సంబంధులము. ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రమోషన్ ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యము. నేనేమంటానంటే, ఈ చేతున్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఒక సైంటిస్ట్ చేతిలో పెట్టు, పండితుల చేతిలో పెట్టు, మనకి ఏమి? ఎందుకని? హల్లెలూయా. నేను ఒక స్వార్థపూరితమైన మాట చెప్తున్నాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. పండితులకు, ధనవంతులు, గొప్ప గొప్ప వారికి లేనటువంటి భాగ్యము మనకి దొరికింది. ఆమేన్. నేనేమంటానంటే, నువ్వు ఎత్తుక్కుంటా వెళ్ళాలా బైబిల్ దగ్గరికి, నువ్వు ఎత్తుక్కుంటా వెళ్ళాలా ప్రభు వాక్యం కోసం. ఏం చెప్పనా? ఆయనే నేను వెతుక్కుంటూ వచ్చాడు. అందులో దేశంలో ప్రజలు వాళ్ళ కష్టాలను తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళ యొక్క బాధల నుంచి విముక్తి పొందడానికి దేవుడిని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ మన ప్రభు అయితే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలా చెప్పగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథములు ప్రపంచానికి పరిచయమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిపోతున్న దాన్ని చెప్పండి వెదికి. ఏంటంట? వెదికి. ఇప్పుడు నువ్వు కాళ్ళు ఎగరేయాలంట నేను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు నన్ను వెతికాడు. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేసయ్యా, నిన్ను చేరగా.
చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. Our God is good all the time. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పిలిచినటువంటి మన దేవుడు చూడండి, మనల్ని మొదట ఏం చేశాడు అంటే పరిశుద్ధపరిచాడు. ఆమేన్. ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేశాడు. స్తోత్రం. మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండుటకు ఏంటంట మన పిలుపు ఏంటంట పరిశుద్ధులముగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు కనుక, సుచరిత్ర కలిగిన దేవుడు కనుక, ఆయనకు తగినట్లుగా ఉండటానికి ఆయన మనలను తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని మన పాప శాప వ్యాధుల నుండి మనల్ని విడుదల చేసి, అర్థమైందా, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యములో మనము నిత్య రాజ్యములో కూడా యుగయుగములో జీవించే భాగ్యము కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ ఏర్పాటు, ఈ పిలుపు విషయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘముగా కుటుంబముగా, ఒకటి కుటుంబంలో ఉన్నాం, రెండు మనము సంఘములో చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి అధ్యాయం మొదటి పత్రికలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము చూడండి, 4వ వచనం. కొంచెం లాగండి. మనము ఒకటి పిలువబడ్డాం, రైట్. రెండు, దేవుడు మనం ఏం చేశాడు, పరిశుద్ధపరిచాడు, రైట్. థర్డ్ వన్ ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయము, దేవుని చేత మనము ప్రేమించబడ్డాం. హల్లెలూయా. మన దేవునిలో మన స్థాయి ఏమిటో, మన విషయం ఏమిటో మనకు తెలిస్తేనే ఆ దేవునిలో మన ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనము దేవుని వలన ప్రేమించబడిన వారము. హల్లెలూయా. దేవుని వలన ప్రేమించబడిన వారము. దేవునికి స్తోత్రం. చూడండి, తెస్సలోనిక సంఘం అండి చాలా ఆదర్శవంతమైన సంఘం. తెస్సలోనిక సంఘంలో సేవకుడైనటువంటి పౌలు గారు ఏమని వివరించారంటే, ఆయన దైవజనుడు ఇస్సాకు గారి లాగా తెస్సలోనిక సంఘంలో ప్రియమైన దేవుని వింటారా, 2వ అధ్యాయంలో 9వ వచనం మాటలు చూడండి, చదవండి. మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించింది. ఎంత నిస్వార్థమైనటువంటి సేవ అండి. హల్లెలూయా. వారు నిజంగా పెద్ద పెద్ద సభల దగ్గర ఒక సేవకుడై ఉండి ఆయన పరిచర్య ఒకవేళ సంఘానికి భారంగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కూడా, మీకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారు, తెలుసు మీ అందరికీ. అంటే ఎంత నిస్వార్థమైన సేవకుని దేవుడు మీకు ఇచ్చాడో అర్థం చేసుకోండి. మీరు ఎంత ప్రేమిస్తున్నారు మీ సేవకుని.
దేవునికి స్తోత్రం. అన్నం తెలుసుకుంటాం అంటే నాకు ఈ వాక్యము నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి సేవకులు ఉన్నారా? దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారు, సేవకుడు ఎంత విధేయుడై నిస్వార్థంగా సేవ చేస్తుంటే సంఘం కూడా అక్కడ దశలోనికలో సంఘం ఏ స్థితిలో ఉన్నదో చూడండి. మొదటి అధ్యాయంలో చూడండి 10వ వచనం. మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును హల్లెలూయా. ఈ మాట ఎందుకు తీస్తున్నానంటే దశలోనిక సంఘం గురించి అకయాలను వేరే ప్రాంతాల్లో మాట్లాడుకుంటున్నారు. ఏమో తెలుసా? హల్లెలూయా. ఇదిగో ఫలానా సంఘం వాళ్ళు ప్రభు రాకడ కొరకు, అదేవిధంగా పరలోకం నుండి ప్రభు వచ్చని ఎదురు చూచుటకు తమను తాము ఏం చేస్తున్నారంట? దేవుని వైపు తిప్పుకున్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే మనము దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు విసుగక నిరీక్షణతో ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. ఏది దేవుని సన్నిధిలో విన్నవించుకున్నా కానీ అర్థమైందా? మన పిలుపు ఏమిటాయి అంటే ప్రభు రాకడలో మనం ఆయనతో కూడా చెప్పండి కొనుక్కోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దశలోనిక విషయంలో ఇతర సంఘాలలో సాక్ష్యం చెప్తున్నారంట పౌలు గారికి. అయ్యా, మీరు ఫలానా చోట కట్టినటువంటి సంఘస్థులు ఇదిగో పరలోకం నుండి ప్రభు వచ్చునని ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారట కదా, ఆయన కొరకు ఎదురు చూసే సంఘం అంట కదా అది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఆమె భౌతిక సంబంధం అవసరాల కోసమే ఉంటారండి. అవసరం తీరలేదని పొద్దున ఒక మందులు, మధ్యాహ్నం ఒక మందులు, సాయంత్రం ఒక మందులు తిరుగుతానే ఉంటారు. దేవునికి మహిమ కలుగుతుంది. తిరుగుతానే ఉంటారు. నేను అంటాను, మెంటలెక్కిన కాగిలాగా అన్నీ జరిగిపోతే ఒక చోట వచ్చినా దేవునికి స్తోత్రం. నీ నిరీక్షణ ఏంటి? దేవుని వైపా లేదా మనుషుల వైపా? ఆమె దశలోనిక సంఘం అంట మనుషులకు తోటలేక ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సంఘంలో పేరు వచ్చేసింది. ఆ సంఘం ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ నేను ప్రభు పేరు మనం చేసేది ఏంటంటే, ఏదో లేదు అని ప్రభు విషయంలో విసుగు చెందకండి. ఏదో కలగలేదని ప్రభు విషయంలో బాధపడకండి. ఆయన తగిన సమయమందు మనకు సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తాడు. హల్లెలూయా. జరిగిస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు చెప్పండి నమ్మదగిన దేవుడు. ఆమేన్. కనుక దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు వాగ్దానం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ చెప్పండి? సుమారుగా ఇప్పుడు ఐగుప్తులో బానిసలుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం సంతతి ఉన్నారా లేదా? అవునా? దేవుడు అంటాడు మోషేకి దర్శనమిచ్చి హోరేబు పర్వతం దగ్గర, ఇదిగో నా ప్రజల కష్టాన్ని నేను చూచాను, వాళ్ళని విడిపించడానికి నేను దిగి వచ్చాను, కనుక రా నా పక్షంగా నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, నా పక్షంగా నువ్వు నాయకుడిగా రా అని చెప్పినప్పుడు మోషే అనేక రకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు బలపరిచాడు. అది వేరే విషయం. అయితే జాగ్రత్తగా వినండి. సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు అప్పుడు.
సుమారుగా. ఆమె ఎవరు? ఇశ్రాయేలీ, రైట్? మరి ఈ 6 లక్షల మందికి కూడా దేవుని వాగ్దానం అప్లై అవుతుందా లేదా? మోషే వెళ్ళాడు, అరే అబ్బాయి మన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మనమందరం కూడా మన దేవుని దగ్గరికి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి పాలు తేలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశానికి మనం నడిపించడానికి దిగి వచ్చాడు. కాబట్టి ఇదిగో మీరందరూ కూడా తట్టపుట్ట సర్దుకుని బయలుదేరండి అన్నాడు, రైట్? అక్కడ దేవుడు చేసే అద్భుతాల సంగతి తర్వాత జాగ్రత్తగా ఆలోచించండి. బయలుదేరింది 6 లక్షలు అయితే ఎంతమంది చేరారు అక్కడ? ఎంతమంది? అసలు దైవిషయం గుర్తొచ్చినప్పుడు భయపుట్టాలో వద్దా? హల్లెలూయా. వాగ్దానం పొందిందేమో 6 లక్షల పైన, వాగ్దానం అనుభవించింది అంతమంది వాళ్ళు. మరి భయముడు వణుకు పుట్టాలని మనకి. హల్లెలూయా. ఎందుకు ఇద్దరే ఎందుకు వెళ్ళారు? ఎందుకు ఇద్దరే వాగ్దాన ఫలం పొందుకున్నారు? ఎందుకు? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ మాటికి వెనక్కి చూస్తానే ఉన్నారు. అవునా? ఆకలేసినప్పుడు మోషే తిట్టారు, మోషే నీకేం పని లేదా? మమ్మల్ని ఎడాలో చంపేటకి తీసుకొచ్చావు కదా, ఆకలేస్తుంది, మా పరిస్థితి ఏంటి? అక్కడే బాగుంది, కీర దోసకాయలు తినేవాళ్ళం, ములక్కాయలు తినేవాళ్ళం, అక్కడే బాగుంది. హల్లెలూయా. కొన్ని సందర్భంలో మనం మైండ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు నమ్ముకున్న కంటే ఎన్ని కష్టాలు అండి, ఎంతమంది బాగుంది, నమ్ముకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా కష్టంగా ఉందండి అండి. ఈ కండిషన్ మీద మేము బతకలేకపోతున్నామండి. వెనక్కి తెలిసి వస్తా ఉన్నాం. వెనకును మనిషి ముందున్నటువంటి దీవెనకరమైన బ్రతుకు కొరకు నువ్వు ఎప్పుడైతే ముందుకే చూస్తూ సాగుతూ ఉంటావో, హల్లెలూయా, నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం నీ అనుభవంలోకి తీసుకుని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చూశారండి, ఎన్ని అద్భుతాలు చూశారండి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు, 6 నెలలు నడిపించాడు. ఇన్ని అద్భుతాలు చూసాడు, మళ్ళీ వెనక్కి చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భౌతికంగా వాళ్ళు బయటికి వచ్చారు, కానీ ఐగుప్తు ఆమె హృదయంలోనే ఉండింది. ఆమె నేనేమంటాను గుర్తుపెట్టుకోండి, లోకంలో నుంచి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనము, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి పిలువబడినటువంటి మనము, అర్థమైందా? భౌతికంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో, క్రైస్తవులుగా చెప్పబడుతున్నామేమో, కానీ ఒకసారి రాత్రి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఐగుప్తే బాగుంది అనుకుంటున్నామేమో, అంతకన్నా శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. నిన్ను ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావనే విషయాన్ని మరచిపోయి కేవలము ఇహలోక అవసరాల కోసం, కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు సేవకులను తిట్టుకుంటున్నావు, మందిరాన్ని తిట్టుకుంటున్నావు. ఒక్కోసారి ఏం చేస్తున్నావు? అసలు రాకుండానే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలుసు. ఇంటికి చుట్టాలు వస్తే రారు. మాట చెప్తా వినండి, మీ అయ్యగారు అనుకునే చెప్పేస్తున్నాను. మీ చుట్టాలందరికీ చెప్పేయండి, ఆదివారం మా ఇంటికి రావద్దు. ఒకవేళ వస్తే మాతో పాటు మీరు కూడా చర్చికి వస్తే రండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. దేవునికి స్తోత్రం. మీరు కనుక ఆదివారం నాడు చుట్టాలు వచ్చారనో, లేకపోతే ఏదో కూర లేదనో, మా ఆయన అదన్నాడనో ఇదన్నాడనో, అదైనా మానేసి అనుకో, నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసింటావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
ఆదివారం ఇది. కొంతమంది ఏమనుకుంటారంటే ఉద్యోగస్తులు కానీ, చిన్న చిన్న చేతి పని చేసేవాళ్ళు కానీ, కష్టపడి పని చేసేవాళ్ళు అనుకుంటారు, ఒక్కరోజు రెస్ట్ తీసుకుపోతే ఎట్టగండి అనిపిస్తుంది. ఎక్కడ మీకు ఒక్కరోజైనా ఇంటికాడ బొబ్బోవాలి కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నా, ఒక్కరోజు దేవుని మహాకృపను బట్టి ప్రపంచం అంతా కూడా ఆదివారం సెలవు వచ్చింది. అద్భుతమైన దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ఎందుకో తెలుసా? 6 దినాలు నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితాన్ని నా దేవుడు ఆశీర్వదించడానికే నీకు ఆ రోజు సెలవిచ్చి తన సన్నిధిని ఉంచుకుంటున్నాడు. అమ్మవారి స్తోత్రం చెప్పండి. ఒకవేళ 6 రోజులు కష్టపడటానికి ఒకరోజు నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు కష్టపడి పని చేసామండి, అవునా? రాత్రి 10కి పడుకుంటే తెల్లారి జరిగి నీకు ఎనర్జీ ఉంటుందా లేదా? మళ్ళీ డ్యూటీకి వెళ్తే శక్తి ఉంటుందా లేదా? వచ్చేస్తుందా లేదా? కదా, హల్లెలూయా. చాలా మంది ఏమంటారు, ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటారు. ఆదివారం రెస్ట్ తీసుకోవడానికి దేవుని సన్నిధిలోకి వచ్చి నీ కష్టాన్ని చెప్పుకోవడానికి, హల్లెలూయా. దేవుని సన్నిధిని నీ వేదన అప్పగించుకొని నీ దుఃఖ దినములు సమాప్తం చేసుకొని ప్రభువు సాక్ష్యం బ్రతకడానికి, ఆమేన్. నీ కష్టార్జితము నువ్వు అనుభవించడానికి దేవునికి స్తోత్రం. నీ కష్టార్జితం అంతా దీవించబడటానికి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు బ్రతిమాలుకుంటే ఆయన యొక్క ఇన్విజిబుల్ గెస్ట్ గా నీతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు ఉంటాడు. మనల్ని పిలిచిన దేవుడిని నమ్మటం అలవాటు చేసుకోండి. బాగా మనల్ని పిలిచిన దేవుడిని నమ్మటం అలవాటు చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని దృష్టికి బహు ఘోరమైనవి కదా. దేవుడు అన్నాడు, వాటిని నేను సర్వనాశనం చేసేస్తాను, అన్ని కందకాలతో నశింపు చేస్తానని చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థన చేశాడు. అయ్యా మా ఊడు ఉన్నాడు, ఎవరైనా మా ఊడు ఉన్నాడు, మా ఊడి కుటుంబం ఉంది, ఆడి ఆస్తులు అక్కడే ఉంది, ఏంటి సంగతి అన్నాడు. అయితే తెచ్చుకోవాలన్నాడు. అంతే. ఏదో రకంగా లోతు భార్య బయలుదేరారు. మనం అంతా చెప్పుకోవడానికి టైం చెప్తారు. బయలుదేరారు, అవునా? హల్లెలూయా. లోతు భార్య బయలుదేరారు. కానీ లోతు గారు బాగానే ఉన్నారు. కానీ లోతు భార్య భౌతికంగా బయటకు వచ్చింది. కానీ సొదొమ గొమొర్రా పట్టణం మాత్రం హృదయంలోనే ఉంది. అందుకేం చేసింది? అయిపోయింది. హల్లెలూయా. నువ్వు వెనక చూసే వ్యక్తిగా ఉన్నావా? ఏదో జరగడం లేదని, ఏదో అవటం లేదని, మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదని, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, నువ్వు ఉద్యోగం లేదు, నా అప్పులు బాగుందని, అవన్నీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి వెనక్కి తిరిగి చూసి తాయికి వెళ్ళిపోతే కలిసి వస్తారు. తాయి కట్టుకుంటే ఏంటంటే నీ దేవుని శక్తిని విడిచి దేవుని స్థానంలో వేరొక శక్తిని ఆశ్రయించడం, డూప్లికేట్ ని ఆశ్రయించడం దేవునికి మహాకోపం తెప్పించబడింది. హల్లెలూయా. దేవుని కంటూ నీ జీవితంలో స్థానం ఉంది. నేను దీవించడానికి దేవుని దగ్గర శక్తి ఉన్నది. ఆయన నమ్మదగిన దేవుడు. కానీ ఆయన శక్తి మీద, నీ భక్తి మీద నువ్వు ఆధారపడకుండా, అర్థమైందా? ఈ కంగారు కొన్నిటిలో కళ్ళు తెరవగానే కార్యాలు ఆమె అక్కడ అబ్రహాం గారు జరిగింది, అట్లా ఇస్సాకు గారు జరిగింది. గర్భాన్ని వచ్చిందా? నా జీవితంలో 15 సంవత్సరాలు దేవుడు గర్భాన్ని వచ్చాడు. 2002లో పెళ్ళైతే సేవకు వచ్చిన తర్వాత 2017 దేవుడు నాకు గర్భాన్ని వచ్చాడు, కొడుకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని ఏమన్నా తెలుసా? మా ఊరు బియ్యూరు అవుతున్నా సొంతూరు. అయ్యా నీకు చాలా మంది అంటే ఒక్కరు కాదు, పిల్లలు ఎంతమంది అనేవాళ్ళు, ఇంకా లేరండి అనగానే పిల్లలు పుట్టలేదంటే నీకు నాగోషం ఉంటుంది, అలా చోటుకి వెళ్ళి పుట్ల పాలోసి వచ్చేసాయి పోయినండి. ఏమైతే
ఒక గ్లాస్ పూజ చెప్తే ఏమైంది? ఎందుకంటే మా ఊరి దగ్గర మా ఊరిలో ఏమైంది? పద నేను తీసుకొస్తాను, క్యాన్ల పాలు నేను తీసుకొస్తాను, నాకు లేకపోయినా పర్లేదు. ఆమె నా దేవుడు ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని శక్తిని విడిచి వేరొక మార్గాలను అనుసరించేటువంటి అర్థమైందా క్రియలు నా జీవితం రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తా ఉంటామంటే విడిచిపెట్టి వచ్చినా అంటే మళ్ళీ కోరుకునే ప్రయత్నం చేస్తాం. ఆమె విడిచిపెట్టిన ఆచారాల వైపు మళ్ళా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ధైర్యం చెప్పగలను, ఎంత అవమానంగా భరిస్తారు కానీ పిల్లలే పిల్లల నా దేవుడు నాకు తోడుగా ఉంది చాలు. నా దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం నా జీవితంలో ఎప్పటికీ నేను రానివ్వను. హల్లెలూయా. నా దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవను. ఆయన నాకు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే ఈ పనికి మాలినోడికి మట్టి కొరకి మహిమ కలిగిన దేవుడు పరిచయం అయ్యాడు. ఈ మట్టికి మహిమ కలిగిన దేవుడు ఈ మట్టి పాత్రను వెలిగించాడు. ఎంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేనే లేదంట. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రగా దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. సుడి గాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా వెలిగించినావు. సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, దేవుని పిల్లముగా దేవుని వాక్యాన్ని ఆనాడు తెస్సలోనిక సంఘం ఎలా రిసీవ్ చేస్తున్నారంటే చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 13 వచ్చిన చదవండి. ఎంత చక్కగా రాశారు పౌలు గారు. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు ఎంత గొప్ప విషయం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దైవజనులు ఒకవేళ మీలో ఉన్నటువంటి తప్పులను ఖండించినా, మిమ్మల్ని హెచ్చరించినా, అర్థమైందా, అది మీ మేలు కొరికేని, అది దైవజనుల నుంచి వచ్చిన మాట కాదని, ఇది నిజముగా దేవుని మాటే అని మీరు దానిని రిసీవ్ చేసుకునే వాళ్ళుగా ఉండాలి. చదవండి మళ్ళా. మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక పటిష్టమైన సంఘముగా దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరచునుగాక. సంఘం అంటే ఏంటి తెలుసండి? సంఘము అనే మాట కట్టలేదండి, సంఘటితముగా. అర్థమైందా? చెప్పండి. సంఘటితముగా కలిసి ఉండే గుంపును సంఘము అంటారు. దీనిలో కావాల్సింది ఏంటంటే ఏకాత్మ, ఏకభావము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దైవజనులు ఈ సంఘ పరిచర్య చేస్తున్నప్పుడు, మీకు వర్తమానం అందిస్తున్నప్పుడు, వారి ముఖాంతరం నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ నీకు కష్టము కలిగితే,
ఒకవేళ నీకు బాధ కలిగితే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు కనుక ఈ విషయంలో నేను సరి చేసుకోవాలి, ఈ విషయంలో నేను ఊహించిన తప్పే కనుక దేవుడి రోజు నాతో మాట్లాడారు అని మిమ్మల్ని మీరు సరి చేసుకున్న వ్యక్తులు అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు ధన్యులు, మీరు దీవించబడతారు. హల్లెలూయా. మీరు రూపాంతర అనుభవం వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటారు పౌలు గారు, మనుషుల వాక్యం ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించింది. హల్లెలూయా. కనుక మేమును హల్లెలూయా మీ అందరిని బట్టి కూడా దైవజనులు ఇస్సాజయ్య గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో మీకోసం ప్రార్థన చేస్తూ ఉండాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డరా, మీరందరూ కూడా వారి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఇది దేవుని మాటగా మీరు తీసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగే మీరు దేవుని మాటగా తీసుకుని దేవుని మాట ప్రకారము దేవుని భయభక్తులతో మీ జీవితాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేస్తారో, ఆమేన్. అక్కడ రాయబడిన మాట చూడండి. ఇప్పుడు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. కార్య సిద్ధి అంటే కార్యము అంటే మీకు కావలసినది, మీరు అడిగినది, మీకు అవసరమైనది. హల్లెలూయా. కనుక కార్యము సిద్ధింప చేసేది ఏమిటండి చెప్పండి? దేవుని వాక్యం. ఎప్పుడది కార్యం సిద్ధింప చేస్తుంది మీలో? అయ్యగారు చూడండి, మొత్తానికి నా మీద ఎవరు చెప్పారు ఇవాళ మా అయ్యగారికి ఫోన్ చేసి ఏమనిచ్చిందో తెలుసా? ఒకవేళ దేవుడు నిన్ను ఆ రోజు సరిచేయాలనుకుని ఆ రోజు వాక్యం నిన్ను గురించి కనుక దైవజనులు మాట్లాడితే, అర్థమైందా? సాత్వికమైన మనసుతో యేసయ్యా నిజంగా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, ఈ విషయంలో నేనే తప్పే చేశానయ్యా, నన్ను క్షమించు బ్రహ్మ, దైవజనుల ముఖాంతం నుంచి నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా, ఈ రోజు నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను, విధేయురాలుగా ఉంటాను, భయభక్తులు కలిగి ఉంటానని చెప్పి ఆఖరిలో తీర్మానం తీసుకోవాలి. అలా కాకుండా తెలుసా, ఏది చెప్పుకుంటారు నా గురించి, మొత్తానికి ఎవరు చెప్పుకుంటారు నా గురించి? ఎంక్వైరీలో. హల్లెలూయా. ఎంక్వైరీలో నేను చెప్పనా, దేవుడు మన అంతరంగం ఎరిగిన, మన పెదవుల నుంచి వచ్చే మాట కంటే హృదయంలో దూరమని ఆలకిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాట ఆయన పట్టించుకోడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగం నీ గుండె దగ్గర నీ మైండ్కి చూపెడతాడు. యెహోవా భక్తులు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియోకి. హల్లెలూయా. హల్లెలూయా. పక్షవాయు రోగం కలిగిన వాడి దగ్గరికి, పక్షవాతం వచ్చిన వాడిని యేసుప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన్ని కొంతమంది తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళు విశ్వాసము చూసి పక్షవాయు కలిగిన వారితో, పక్షవాతం రోగం వచ్చిన వాడితో ప్రభు అంటాడు, నీ పాపములు క్షమించబడినాయి అని అన్నారు యేసయ్య. అన్నప్పుడు ఆ పక్కన ఉన్న పరిసయ్యులు, ఈ సద్దుకేయులు, ఈయన మనసులో పాపం క్షమించడానికి ఇతనికి ఎక్కడ ఉంది అధికారం అని గొనుక్కుంటున్నారు. యేసయ్య దానిలో అక్కడ గొనుక్కుంటున్నారు. వెంటనే అలా చూశారు, ఏంట్రా మీరు అనుకుంటున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడి అధికారము ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన అంతరంగాన్ని ఎరిగిన, చెప్పిన మన దేవుడికి మన అంతరంగం తెలవకపోతే మన బాధను తీసేయలేడు కదా. హల్లెలూయా. మన బాధ పైకి తెలబెట్టేసుకున్నామండి, మాకెన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆమేన్. దేవుడు ఎందుకంటే చక్కగా వైట్ అండ్ వైట్ తెల్లబట్టలు చక్కగా మంచి క్లాస్ గా తిరుగుతున్నారు, బాగా ఉంటున్నారు కదా అని అనుకోడు దేవుడు. బాబు నా బిడ్డలలో ఎన్ని రకాలుగా ఇబ్బంది, సంఘం వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందో, సంఘం ఎన్ని రకాలుగా బాధ పెడుతుందో, సంఘ బిడ్డలు ఎన్ని రకాలుగా సేవకునికి అవిధేయులుగా ఉంటున్నారో, కాపరి మాట వింటున్నారో లేదో అని దేవుడు మా అంతరంగంలో మా బాధను కూడా ఆలకించకపోతే మేము సేవ చేయలేమండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితాల్లో కూడా
మీ అంతరంగంలో, మీ హృదయంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో దేవుడు కనుక మీ హృదయంలో నుంచి ఆయన తెలుసుకోకపోతే మనం విశ్వాసులుగా సంఘంలో ఉండలేం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? మనల్ని మన అంతరంగం ఎరిగి మనల్ని అంతరంగంలో స్వస్థపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సత్యమిగలుగా నా ప్రియమైన దేవుని వింటారు. మరి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు మీకు మీ జీవితంలో చేసిన ఏ మేలు కూడా మర్చిపోకూడదు. ఇందాక పాడేది అయ్యారు. ఏం పాడేది చెప్పండి? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి. ఆడేవాళ్ళైనా క్రియలో కూడా చేసేవాళ్ళని అడుగుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. క్రియలో కూడా దాన్ని కనపరిచే ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలో ఉన్న భావం ఎప్పుడైతే పాట నీ కథ నుంచి రాకూడదు. ఎక్కడి నుంచి రావాలా? అంతరంగం నుంచి రావాలి. పాటలో ఉన్న భావము నీ అంతరంగం నుంచి ఉప్పొంగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా వస్తుందో నిజంగా అలా బ్రతుకుతావు ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఏంటంట? ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. మీకు తెలిసి దైవ చాలాసార్లు చెప్పుకుంటారు. భర్త అక్కడ మా ఆవిడ మందిరంలో దేవదూతలాగా ఆటలు పడద్దండి, ఇంట్లోకి వచ్చి వంటింట్లోకి ఎక్కి దెయ్యంలాగా మారిపోతుంది. హల్లెలూయా. అలా ఉండొచ్చు. మనం దేవుని పిల్లలు ఉండొచ్చా? ఉండకూడదు. ఎల్లప్పుడూ ఆయన స్తుతి, ఆయన మాటలు మన అంతరంగంలో ఉండాలి. స్తుతి మన పెదవుల్లో. ఈ మాట ఎవరున్నా తెలుసా? దావీదు గారు అన్నారు. ఆయన అనుభవం ఏంటి? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని, హల్లెలూయా, దేనిని అన్నారు. అంటే చిన్నదైనా పెద్దదైనా మరవకూడదు. ఏంటి మరవకుండా ఉంటే నీకు వచ్చి లాభం ఏంటి అడుగుతున్నాను చెప్పండి. మరవకుండా ఉంటే నీకు వచ్చి లాభం ఏంటి? దావీదు గారికి వచ్చి లాభం ఏంటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలుగా దేవుడు నీ జీవితంలో చేసిన ఏ మేలు మరో కూడా చెప్తున్నాను. వాక్యం అలా చెప్తున్నది. ఏమిటి మేలు? ఏమిటి మేలు చెప్పండి. హల్లెలూయా. నీకు కలిగే మేలు ఏమిటి? ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారు. అవునా? దావీదు గారు రాశారు. ఎన్నో కీర్తన? 82వ కీర్తన. ఒకసారి చూడండి. 82వ కీర్తన మొదటి రైట్ నోట్. సారీ. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ప్రాణము పెదవులతో స్తుతిస్తూ ఉంటది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దావీదు ఎలా అనుకుంటాడంటే, ఒకవేళ నేను పైకి దేవుని స్తుతిస్తూ అంతరంగం దేవునికి దూరంగా ఉంటానేమో. యేసయ్య అన్నాడు కదా, వారు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ చాలా దూరంగా. మనం అలా ఉండొచ్చా? ఉండకూడదు. మనం ఉండకూడదు. మన ఈ కుటుంబ ఆశీర్వాద కోడికల్లో మనం దీవించబడాలంటే మనం విన్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి మాటకు విధేయులమయ్యే వాళ్ళంగా ఉండాలి. కనుక దావీదు అంతరంగాన్ని కూడా చెప్పుకుంటున్నాడు. అంటే తన హృదయ అంతరంగం కూడా ఎలా ఉండాలా? దేవునికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఒకవేళ పైకి మాత్రమే మనం స్తుతించే వ్యక్తులమైతే, అర్థమైందా? పైకి మాత్రం దేవుడు నాకు మేలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు చెప్పే వ్యక్తులమైతే, ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా నీకు శ్రమ వచ్చినప్పుడు నీ అంతరంగం ఏమైపోతుంది తెలుసా? కృంగిపోతుంది. అంతరంగం ఏమైపోతుంది? కృంగిపోతుంది. నీ అంతరంగమును దేవుని స్తుతించాలి, నీ ప్రాణము దేవుని స్తుతించాలి.
అప్పుడే నీ స్తుతి పరిపూర్ణమవుతుంది. ఆ స్తుతి నీ గతిని మార్చగలదు. హల్లెలూయా. ఆ స్తుతి నీకు విజయాన్ని ఇవ్వగలదు. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు చిన్నప్పటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యవన కాలంలోనే సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పండి అభిషేకించబడినటువంటి వ్యక్తి భక్తుడైన దావీదు గారు. అతడి జీవితంలో అతడు ఇంకా ఎలాంటి అధికారం లేదు, కేవలం గొర్రెలు కాసుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి దావీదు గారు. అవునా? హల్లెలూయా. ఒక రోజు ఆ సమయంలో సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్ నుంచి ఒక సవాల్ వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఫిలిస్తీన్ నుంచి సవాల్ వచ్చింది. ఏమిటా సవాలు చెప్పండి? ఏమిటా సవాలు చెప్పాలి? గొలియాతు. అవునా? ఎవడైనా మీలో ఇశ్రాయేలు ఎవడైనా ఉంటే దమ్ముంటే చెప్పండి, దమ్ముంటే నన్ను గెలవండి అన్నాడు. హల్లెలూయా. సైన్యం పారిపోయారు. అవునా? కొండలో దాక్కున్నారు. సౌలు గారు కూడా యుద్ధానికి రాకుండా ఆయన కూడా కోటలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎవరు ముందుకొచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం. 36వ వచనం. ఒక్క నిమిషం. 14వ వచనం చదువు. 34వ వచనం చదువు త్వరగా. పేజీ నంబర్ 238. సౌలుతో ఇట్లా నేను నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును వచ్చి విడిపించి నేను అగునని. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించునే యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతి నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి. దేశంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి సైనికులంతా కూడా పారిపోయారు గొలియాతును చూసి. రాజుగారు కూడా ఎదురాటానికి ధైర్యం చేయట్లేదు. ఆమేన్. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే దావీదు ముందుకు రాగలిగాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడు చేసిన మేలును మరవకుండా దేవుణ్ణి స్తుతించే దావీదు సమస్యను ఫేస్ చేయడానికి ధైర్యంతో నింపబడ్డాడు. ఆమేన్. కనుక సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఏమి అతనికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి? నేను యుద్ధ వీరుణ్ణి, నేను చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేశాను, కత్తి పట్టుకోవచ్చు, డాలు పట్టుకోవచ్చు అని చెప్తున్నాడా? ఏం చెప్పడం లేదు. దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు, నువ్వు పుట్టాడివి, నీకు యుద్ధం రాదు, ఏమీ రాదు, నీ వల్ల కాదంటే, రాజా అసలు ఎంత మంచి మాట చూడండి. 12:32 వచ్చి చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు దావీదు గారు? దేనిని బట్టి ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు? ఆమేన్. దేవుడు చేసినటువంటి మేలు మరవకుండా ఎల్లప్పుడూ కూడా దావీదు హృదయం ధైర్యంగా నింపబడి ఉన్నది కనుక సమస్య వచ్చినప్పుడు సమస్యకు భయపడకుండా దేవుని మీద ఆధారపడి సమస్యను డీల్ చేయడానికి దావీదు సిద్ధపడిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ భూమి మీద కుటుంబ జీవితంలో మనకు కూడా అనుదినము అనేక రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకునే వాళ్ళముగా ఉండాలే తప్ప మన స్థాయిలో మనం ఆలోచించే వాళ్ళముగా ఉండకూడదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము కలిగి ఉండడానికి మనం పిలిచాడు కనుక మనం యుద్ధం చేస్తూ ఉంటే మన పక్షంగా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచింది ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి మనం జీవించడానికి. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? దావీదు నమ్మాడు, నా దేవుడు ఇదిగో నన్ను సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను విడిపించాడు కనుక ఇదిగో రాజా ఈడు కూడా ఆటి లాంటి వాడే అవుతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీకు కలిగేటువంటి గొప్ప మేలు ఏమిటంటే, దేవుడు చేసిన మేలుని కనుక నువ్వు మరవకుండా ఎల్లప్పుడూ స్తుతించే వ్యక్తి అయితే, కొండలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి వ్యతిరేకత వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఆపదల నుంచి నువ్వు బయటపడటానికి నీ హృదయం మొదటి ధైర్యంతో నింపబడుతుంది. శ్రమ దినమున నువ్వు కృంగినేడలా అది ఎందుకు చేతగాని మనం అయిపోతాం? మనం దేవుడిని నమ్మకపోవడం. ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఆయన చేసిన ఉపకారాలు మనము మరవలేకపోతున్నాం. మనల్ని పిలిచిన దేవుడు దేనికి పిలిచాడో మనకు అర్థం కాక మనం పతనమైపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే వాళ్ళంగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని ఇంకో మంచి చూడండి. అదే అధ్యాయం సమూయేలు గారు రాసినటువంటి మొదటి అధ్యాయంలో 17వ అధ్యాయంలో చూడండి 26వ వచనం. దావీదు మాట్లాడుతున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? హల్లెలూయా. ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి దావీదు గారు మైండ్, ఆయన యాటిట్యూడ్ ఏంటి ఒకసారి ఆలోచించేయండి. అసలు సున్నతికి దీనికి ఏంటి సంబంధం? ఆమేన్. హల్లెలూయా. సున్నతి అనగా దేవుడు అబ్రహాం గారితో చేసుకున్న నిబంధన. మీ ఇంటిలో అందరూ కూడా ఈ యొక్క ఆచారాన్ని కనుక పాటించినట్లయితే నేను మీతో నిబంధన చేసుకుంటాను. హల్లెలూయా. నిబంధన చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండి. ఫిలిష్తీయులు ఎవరు? నిబంధన లేనివారు. హల్లెలూయా. సున్నతి లేనివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసానికి పిలవబడ్డవారం. ఆమేన్. నీ పిలుపు గొప్పది, నీ ఏర్పాటు గొప్పది, అది నువ్వు తెలుసుకోవాలి. అది దావీదు ఆ రోజు చూడండి, సౌలు గారు భయపడ్డాడు. అర్థమైందా? సైనికులందరూ దావీదు యొక్క అన్నలు కూడా భయపడిపోయారు. ఫిలిష్తీయులకు తెలిసి ఎక్కడ పారిపోయారు. కానీ దావీదు ధైర్యంతో యుద్ధ రంగంలోనికి రాగలిగాడు. జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి దావీదు దేవుని యొక్క నిబంధనను స్ట్రాంగ్ గా నమ్మాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నిబంధన లేని ఈ ఫిలిష్తీయుడు నిబంధన పొందినటువంటి దేవుని పిల్లను ఏం చేయగలడు? హల్లెలూయా. సో మన దేవుని ఏర్పాటు మన పక్షంగా ఏంటో మనకు సరిగ్గా అర్థమైతే నీ కుటుంబంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా కానీ, నీ కుటుంబం ఆస్వాదించబడకుండా ఆటంకంగా ప్రతి ఆటంకాన్ని కూడా నువ్వు ధైర్యంతో ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా. ధైర్యంతో నిలబడగలుగుతావు. దావీదు అన్నాడు, ఏమన్నాడు? ఈరోజు చెప్పండి, యుద్ధము. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధము. అసలు యుద్ధం ఎవరెవరికి మొదలైంది చెప్పండి త్వరగా. మొట్టమొదట ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి. దేవునికి స్తోత్రం. చూడండి. తర్వాత గొలియాతుకి ఇశ్రాయేలుకి మారింది. గొలియాతుకి ఇశ్రాయేలుకి. ఫస్ట్ ఏమో ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి. తర్వాత ఫిలిష్తీయుల నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ఆమె తర్వాత ఇశ్రాయేలులో నుంచి మరొకడు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి. ఫిలిష్తీయుడేమో గొలియాతేమో తన యొక్క భౌతిక బలాన్ని మీద ఆధారపడి బయటకు వచ్చాడు. దావీదేమో దేవుని మీద ఆనపెట్టుకుని బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా సంభాషణ ఒకసారి ముగిస్తాను. 17వ అధ్యాయము 43వ వచనం. దావీదు వెళ్తున్నాడండి. మామూలుగా ఒడిసి పట్టుకుని వెళ్ళాడు అంటారు కదా, మామూలు మాట కార్డ్ బాల్ అని జరుగుతున్నాం. ఓకే, ఒడిసి పట్టుకుని వెళ్తాడు. అది చూశాడు, పుట్టోడు ఇదేంటి నా మీద వస్తున్నాడు.
గొలియాతు గాడికి దావీదు చూస్తే ఏమనిపించింది? ఎటకారంగా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను కర్ర తీసుకుని నేను కుక్కనా నా మీదకి వచ్చినావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదు జాగ్రత్తగా ఆలోచించండి. బ్యాటికి ఎలా మారిపోతుంది, యుద్ధం ఎలా మారిపోయింది చూడండి. గొలియాతు దేవతల పేరు మీద శపించడం మొదలెట్టాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు ఏమంటాడు చూడండి, గొలియాతు నా దగ్గరికి రమ్ము, ఫిలిష్తీయుడు దావీదు అనగా చెప్పండి గట్టిగా, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకి. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నువ్వు సమస్యతో ఇలా మాట్లాడగలగాలి. హల్లెలూయా. ఇదిగో నా దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా ప్రభు నాతో కూడా ఉన్నాడు, ఆయనతో సహవాసం నాకు ఉన్నది. ఇదిగో ఈ సమస్య నుంచి నా దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడని నీ అంతరంగంతో నువ్వు చెప్పుకోవాలా. అంతేగాని నీ అంతరంగంతో నువ్వు చెప్పుకోకపోతే నువ్వు కృంగిపోతావు. హల్లెలూయా. దావీదుకి ఎప్పుడు ధైర్యం చెప్పరా, తన అంతరంగంతో చెప్తున్నాడు. దావీదు అనుకున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఒకరోజు ఎలుగుబంటిని చంపావు, ఒకరోజు చెప్పండి సింహాన్ని చంపావు, ఈడంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతరంగంలో నువ్వు చెప్పుకునే వ్యక్తిగా కావాలి. నీ అంతరంగంలో నువ్వు ధైర్యపరిచిన వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అంటున్నాడు, ఇదిగో ఎప్పుడైతే ఫిలిష్తీయుడు తమ దేవతల పేరు మీద దావీదును దూషించాడో, అర్థమైందా, వెంటనే యుద్ధం ఎలా మారిపోయింది తెలుసా? జీవము కలిగిన దేవునికి ఫిలిష్తీయుల దేవతలకి యుద్ధం మారిపోయింది. హల్లెలూయా. నేనేమంటానంటే నీకు వస్తున్నటువంటి సమస్యల్లో కనుక దేవుడు ముందు పెట్టగలిగితే, ఆమె నువ్వు ఏ అవసరం కోసం వెళ్తున్నా కానీ, ఏ పరిస్థితిని సెటిల్ చేసుకోవడానికి వెళ్తున్నా కానీ, ప్రభువా నాకంటే ముందులేదా, నేను నీ పేరు నీవు ఉన్నావని, నీవు నాకు తోడున్నావని నేను ఈ విషయం టేకప్ చేస్తున్నాను, నీవు నాకు తోడున్నావు, నేను ముందుకు వెళ్తున్నాను ప్రభువా, నాకంటే ముందు నువ్వు విన్నాయినా మార్గం సరళము చేయి ప్రభువా, నా కోసం మార్గం సరళం చేయి ప్రభువా అని దేవుని ముందు పెట్టి వ్యక్తులుగా ఉన్నారు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను ఇదిగో యెహోవా పేరు జీవము కలిగిన దేవుని పేరట నీ మీదకి వచ్చేసాను. ఈ దినము నేను నిన్ను చంపి ఈ దండు వారదు తెలుసుకుందాం, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, చెప్పండి, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుడు ఉంటారు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎందుకు పిలిచాడు, ఏదైతే పిలిచాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉందని పిలిచాడు. హల్లెలూయా. నీకు తోడుగా ఆయన ఉన్నాడనే విషయం నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు విశ్వసిస్తావో, నీ విశ్వాసము, నీ నమ్మిక నిన్ను విజయ పదమున నడిపిస్తుంది. హల్లెలూయా. నీ అవసరాలన్నీ తీర్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్యము
చేయొద్దు. శ్రమలు వస్తే రామంటే ఒక్క మాట చెప్తా జగత్తుకి. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించక ముందు నీకు కలిగిన శ్రమలు నీ స్వైకత అపరాధాన్ని బట్టి కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షగా అంగీకరించి ఆయనకు విధేయుడు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? దేవుని మహిమార్థమై వస్తాయి. హల్లెలూయా. దేవుని మహిమార్థమై వస్తాయి. నీవు నీ ఆశీర్వాదం ఇంకా మల్టిప్లై కావడానికి, నీవు ఇంకా అభివృద్ధి చెందడానికి ఆ శ్రమను దేవుడు నీకు అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఏ విషయంలో కూడా దయచేసి విసుగు చెందక సహనముతో కనిపించుకొని సంఘమును స్థిరంగా నాటబడి, అర్థమైందా? ఖర్జూర వృక్షములే మొగ్గు వేసేటువంటి బిడలముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మందిరంలో నాటబడి, అర్థమైందా? దేవుని మహిమార్థమై దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. ఆరోగ్య సమస్యలను ప్రతి కుటుంబంలో దేవుడు తన యొక్క దక్షిణ హస్తాన్ని చాపి ఆయనలో ఉన్నటువంటి శక్తి ద్వారా మోషేకు వాగ్దానం చేసినట్లుగానే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని చెప్పిన దేవుడు సంఘమంతట్లో కూడా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారు, ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధల నుండి నా యేసయ్య మిమ్మల్ని అందరినీ కూడా విడిపించునుగాక. ఆశీర్వాదములకు వారసులు కావడానికి పిలువబడినటువంటి మనము, శ్రీమంతుడైనటువంటి మన ప్రభు మన పక్షంగా ఉండి మన జీవితంలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆర్థిక సమస్యల నుండి నా యేసయ్య మనల్ని కూడా విడిపించునుగాక. సంఘమంతా కూడా సమృద్ధి అనుభవించునుగాక. 23వ కీర్తన అనుభవాలతో దైవ సేవకులు సంఘము కూడా దీవించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.